మకర రాశి సంవత్సర గోచార ఫలిములు. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదములు, శ్రవణ 1, 2, 3, 4 పాదములు, ధనిష్ట 1, 2 పాదములు ఈ రాశిలో ఉంటాయి. ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యత 4, అవమానం 5. వీరి యొక్క అదృష్ట సంఖ్య 8. అనుకూల సంఖ్యలు 1, 3, 6, 7, 9 సంఖ్యలు వీరికి అనుకూల తేదీలు, అనుకూల సంఖ్యలు. సోమ బుధ గుర శుక్రవారాలు అదృష్టవారములు. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు కెంపును, శ్రవణ నక్షత్ర జాతకులు ముత్యమును, ధనిష్ట నక్షత్ర జాతకులు పగడము ఉంగరము ధరించుటచే రుణ విమోచన కలిగి ధనప్రాప్తి కలిగి ప్రశాంతమైన జీవనం వీరికి కలుగుతుంది. ఈ రాశివారు ఈ సంవత్సర ఫలంలో ఎలా ఉంటుందంటే వీరికి చక్కటి ధనలాభం కలుగుతుంది, ధర్మ కార్యక్రమాల్లో పాల్గొంటారు, బంధుమిత్రుల సమాగమం కలుగుతుంది, పనుల యందు చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడతాయి. వీరు పనులను వాయిదా వేస్తూ కాలయాపన చేయటం వల్ల నష్టపోతారు. దైవ కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల మంచి ఫలితం పొందుతారు. ధన వ్యయం అధికంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో పని భారం పెరుగుతుంది. ఆర్థిక లాభం, అకాల భోజనం, శ్రమ, భోగం, కార్యసిద్ధి కలుగుతాయి. విద్యార్థులకు సామాన్యంగా ఉంటుంది. సంవత్సరాంతంలో వివాహ ప్రయత్నాలు కూడా వీరికి ఫలిస్తాయి. ప్రత్యేకించి ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు దేవతా క్షేత్ర సందర్శనములు, ఆకస్మిక విజయాలు, వృత్తి వ్యాపారాల అభివృద్ధి, రుణబాధ నివృత్తి, నమ్మక ద్రోహాలు ఉంటాయి. శ్రవణ నక్షత్ర జాతకులకి రుణ సంబంధమైన ఇబ్బందులు, మానసిక చింత, కుటుంబ సభ్యుల సహకారంతో అనుకూలత, నూతన ప్రయత్నాలు లాభిస్తాయి. ధనిష్ట నక్షత్ర జాతకులకి వృధా ప్రయాణాలు, ఆటంకాల తర్వాత విజయం, కుటుంబం వ్యక్తులకు ఇబ్బంది, మాట పట్టింపులు, వృధా ఖర్చులు పెరుగుతాయన్నమాట. ఈ రాశివారు ఈ 3 నక్షత్రాల వారు కూడా సంవత్సరం పొడవుతా చేసుకోవాల్సినటువంటి చక్కటి పరిహారం కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఆరాధన, శివారాధన చేయటం వలన మంచి ఫలితాలు పొందుతారు. కాలినడకన దేవాలయ దర్శనం చేయాలి. చూపు తక్కువ వారికి, గుడ్డి వారికి కళ్ళజోళ్ళు దానంగా ఇవ్వటం వలన మకర రాశి వారిలో ఉన్నటువంటి ఈ 3 నక్షత్రాల వారు కూడా మంచి ఫలితాలు పొంది శుభ ఫలితాలు పొందుతారు. వీరికి ఏలినాటి శని కూడా దాటిపోతుంది, కాలం అనుకూలిస్తుంది, చాలా బాగుంటుంది.